నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో 114 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి సర్వేగంగా పనులు కొనసాగుతున్నాయి. వచ్చే నెల ఫిబ్రవరిలో, అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఈఎస్ఐ హాస్పిటల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దాదాపు పనులన్నీ కూడా పూర్తయిపోయాయని మనం చెప్పుకోవాలి. 17 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడం అయితే జరిగింది. కాకినాడ సాంబమూర్తి నగర్ లో ఈఎస్ఐ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేశారు. అయితే మనం చూసుకోవచ్చు, ఆధునిక హంగులతో ఈ హాస్పిటల్ అనేది పూర్తిగా దాదాపు పూర్తయిపోయి పనులన్నీ కూడా వచ్చే నెలలో ఈ హాస్పిటల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈఎస్ఐ సేవలకు కార్మికులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, రాజమండ్రి వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇక ఆ అవసరం లేదు. దాదాపు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు ఈసారి ఈఎస్ఐ సేవల్ని కాకినాడలోనే పొందవచ్చు. కాకినాడ సాంబమూర్తి నగర్ లో ఈ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేసే ఉద్యోగులకు క్వార్టర్స్ కూడా మనకి ఈ హాస్పిటల్ ఆవరణలోనే నిర్మించారు. మనం చూసుకోవచ్చు, ఈ హాస్పిటల్ కి ఆపోజిట్ లోనే మనకి కార్మికులందరికీ కూడా, అంటే ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరికీ కూడా క్వార్టర్స్ ని కూడా నిర్మించారు. అయితే లోపల కూడా మనం చూసేద్దాము, అసలు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. సో చూసారు కదా, ప్రస్తుతం మనం ఈఎస్ఐ హాస్పిటల్ రిసెప్షన్ లో ఉన్నాము. రిసెప్షన్ కూడా ఎంత స్పేషియస్ గా ఉందో. అయితే లోపలంతా కూడా ఆధునిక హంగులతో ఈ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. దాదాపు 2 లక్షల మంది కార్మికులు ఈ వైద్య సేవల్ని అందుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు కార్మికులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, సుదూర ప్రాంతానికి ఈఎస్ఐ సేవల కోసం వెళ్తూ ఉండేవారు. కానీ ఇక ఆ అవసరం లేదు. 100 పడకల ఆసుపత్రి G+3 లో నిర్మించిన ఈ హాస్పిటల్ సాంబమూర్తి నగర్ లో మనకి బ్రిడ్జ్ డౌన్ లోనే కనిపిస్తుంది. అయితే ఈ హాస్పిటల్ లోపల కనుక మనం చూసుకుంటే కనుక ఒకసారి మీరు చూడండి, కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా జరిగింది అనేది. దాదాపు 90% అయితే పనులన్నీ పూర్తయిపోయాయి. ఇక వచ్చే నెల ఈ హాస్పిటల్ ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక మిగిలిన పనులన్నీ కూడా శరవేగంగా కొనసాగిస్తున్నారు. G+3 పద్ధతిలో ఆధునిక హంగులతో నిర్మాణం అయితే జరిగింది. ఈ ఆసుపత్రి ఆవరణలోనే ఇక సిబ్బందికి కూడా క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నారు. అవి కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయాయనే చెప్పుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, లోపల రూమ్స్ అవి కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది. మనకి ఈ హాస్పిటల్ పరిసర ప్రాంతాలు కూడా చూసుకుంటే చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. చాలా స్పేషియస్ గా ఉన్నది. సో చూసారు కదా, హాస్పిటల్ లోపల ఏ విధంగా ఉందో. ఇప్పటి వరకు కార్మికులు, ఎంప్లాయీస్ సుదూర ప్రాంతాలకు ఈఎస్ఐ హాస్పిటల్ సేవల కోసం వెళుతూ ఉండేవారు. అలాగే బయట కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని ఎంతో మంది కార్మికులకు ఈ ఈఎస్ఐ హాస్పిటల్ వరమనే చెప్పాలి. అయితే సిటీ సెంటర్ లోనే ఉండడంతో కార్మికులందరికీ కూడా, ఎంప్లాయీస్ అందరికీ కూడా, ఉద్యోగస్తులందరికీ కూడా ఈ హాస్పిటల్ దగ్గరగానే ఉంటుంది కాబట్టి ఎంతో మంది ఇక్కడ వైద్య సేవలు పొందే అవకాశం కూడా ఉంది. అలాగే కార్పొరేట్ వైద్యానికి ఏ మాత్రం తీసుకోకుండా ఆధునిక వైద్యాన్ని ఇక్కడ అందించనున్నారు. అయితే డాక్టర్స్ కానివ్వండి, వైద్య బృందం, వైద్య సేవలు అందించే అనేక మంది సిబ్బందిని కూడా త్వరలోనే నియమిస్తున్నారు. ఎందుకంటే వచ్చే నెలలోనే ఈ హాస్పిటల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంప్లాయీస్ ని కూడా తీసుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తోంది. మనం చూసుకోవచ్చు, మొత్తం కన్స్ట్రక్షన్ అంతా పూర్తయిపోయింది. చిన్న చిన్న వర్క్స్ తప్ప మిగతా కన్స్ట్రక్షన్ అంతా పూర్తయిపోయింది. ఇక వచ్చే నెల నుంచి కార్మికులకు ఈ హాస్పిటల్ అందుబాటులో ఉండనుంది. సో చూసారు కదా, ఈఎస్ఐ హాస్పిటల్ ఆపోజిట్ లోనే మనకి ఈ సిబ్బందికి సంబంధించిన క్వార్టర్స్ కూడా మనకి కనిపిస్తాయి. ఇవన్నీ చూసారు కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే పూర్తయిపోయింది. మొత్తం కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది. క్వార్టర్స్ వి సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉండేందుకు అన్ని సదుపాయాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మొత్తానికి కాకినాడలో ఉండే అనేక మంది కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ ఒక వరమనే చెప్పుకోవాలి. వచ్చే నెలలోనే ఈ హాస్పిటల్ ప్రారంభం కానుంది. దాదాపు 2 లక్షల మంది కార్మికులు వైద్య సేవలను పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అజయ్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.